హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఏపీపీఎస్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మరి సబ్జెక్టుల ఎంపిక అంతేకాకుండా పరీక్ష కేంద్రాలు మార్చుకునేటువంటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఎడిట్ ఆప్షన్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, మరి పూర్తి వివరాలు అయితే చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వై నోటిఫికేషన్ అంటూ మనకైతే తెలియజేశారు. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాజ్ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఆన్ 11/2021. సో మరి 190 పోస్టులను అంటే అసిస్టెంట్ ఇంజనీర్లుగా నియామకం జరపడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఇన్ వ్యూ ఆఫ్ ద నంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్, కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ ద నంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ లొకేషన్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆల్సో. అంటే టెస్ట్ సెంటర్లలో మనకు హైదరాబాద్ కూడా ఉంటుంది, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాష్ట్రాలు కూడా ఉంటాయి. మరి క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దేర్ టెస్ట్ సెంటర్ లొకేషన్ ఆప్షన్స్ ఏ ఫ్రెష్ ఆన్ ఆర్ బిఫోర్ 5th February 2022. అంటే 5వ తారీఖు నుంచి అయితే మనం 5వ తారీఖు వరకు, లాస్ట్ డేట్ 5వ తారీఖు, ఈ తేదీ నుంచి అయితే మనం ఏం చేయాలంటే మీ యొక్క టెస్ట్ సెంటర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మరి లింక్ అనేది రేపటి నుంచి అందుబాటులోకి ఉంటుంది. ఖచ్చితంగా అందరు చేయాలి. ఎనీ ఆప్షన్ ఫెయిల్ ఇన్ డ్యూరింగ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎర్లియర్ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ అ నల్ అండ్ వైడ్ అంటూ మనకు తెలియజేశారు. అలాంగ్ విత్ ద ఫిల్లింగ్ ఇన్ ద టెస్ట్ సెంటర్ ఆప్షన్, క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో రిక్వెస్టెడ్ టు ఫిల్ దేర్ సబ్జెక్ట్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ విత్ ఇన్ 10 days. అయితే ఇక్కడ మనం ఏం చేయాలండి, క్యాండిడేట్ రిక్వెస్టెడ్ టు ఫిల్ దేర్ సబ్జెక్ట్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మనమైతే కంపల్సరీగా ఇవ్వాలి. ఇది కూడా మనము 5వ తారీఖు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చండి. టెస్ట్ సెంటర్ అలొకేషన్ విల్ బీ ద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వారికి ఆ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైజాగ్లో సెంటర్ కావాలి అనుకోండి, ఫస్ట్ వైజాగ్ అని పెడతారు, తర్వాత ఇంకో సెంటర్ అని పెడతారు. ఆ విధంగా మీరైతే పెడతా ఉంటారు. సో మీరు కనుక డే 1 అంటే రేపే అప్లై చేశారనుకోండి, మీకు వచ్చేస్తుంది కంపల్సరిగా. లేదా మీరు 5వ తారీఖు అప్లై చేసి మాకు వైజాగే కావాలి అన్నారనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు వైజాగ్లో అన్నీ ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఆప్షన్ 2 చూస్తారు. అప్పుడు నెక్స్ట్ వైజాగ్ తర్వాత శ్రీకాకుళం అని పెట్టారనుకోండి, అది చెక్ చేస్తారు. అక్కడ ఏమైనా మాకు టెస్ట్ సెంటర్లలో వేకెన్సీ ఉంటే ఇస్తారు, లేకుంటే అవుట్. అది కూడా మళ్ళీ థర్డ్ ఆప్షన్ చూస్తారు. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు దీన్ని. ముందుగా అప్లై చేసుకున్న వారికి టెస్ట్ సెంటర్స్ అయితే అలాగే చేయడం అయితే జరుగుతుంది. సో కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్లో కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా హైదరాబాద్లో కూడా సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్ అండి. మీ యొక్క ఆర్టీపీఆర్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సారీ ఓటీపీఆర్ని లాగిన్ అయిన తర్వాత ఏపీపీఎస్సీ వెబ్సైట్లో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడైతే మీకు కనిపిస్తుందండి. సో లాగిన్ అయిన వెంటనే మీకైతే కనిపిస్తుంటుంది. సో ఖచ్చితంగా ఎంపిక చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ సెంటర్స్ 3 ఇవ్వాలండి. ఓకేనా, ఫస్ట్ మీ ఓన్ డిస్టిక్, మీ పక్కన ఉన్నటువంటి మరో 2 డిస్టిక్స్కి ఇవ్వాలండి. కేవలం 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, రైట్, బాయ్, థ్యాంక్ యూ. ఈ ఏపీపీఎస్సీ క్యాలెండర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలలో మరి పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుందండి. అంటే ఫస్ట్ది ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ప్రిలిమ్స్లో మనకి 50 మార్కులు తెలుగు మరియు ఇంగ్లీష్ పైనే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోండి, 150 మార్కులకి 50 మార్కులు మనకు తెలుగు మరియు ఇంగ్లీష్లోనే రావడం అయితే జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఇట్స్ ఏ జాబ్ డిసైడింగ్ టాపిక్. ఓకే, జాబ్ డిసైడింగ్ పార్ట్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. కంపల్సరిగా దీనిపైన అవగాహన అనేది కంపల్సరిగా పెంచుకోవాలి. ఓకేనా, జనరల్ స్టడీస్ టాపిక్స్ అన్నీ కూడా అందరూ చదవగలరు, కానీ తెలుగు ఇంగ్లీష్ మాత్రము సో ఇది కొత్త, అందరికీ కూడా కొత్తనే ఇది. దీనిపైన కంపల్సరిగా మనమైతే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన ఎవరైతే మంచి పట్టు సాధిస్తారో వారికి సో ఉద్యోగం సాధించేటువంటి అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎవరు కూడా మర్చిపోవద్దు. ఓకే, మరి దానిని దృష్టిలో ఉంచుకొని ఓకే
టాప్ 50 మోడల్ పేపర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి కూడా ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. 2022 సిలబస్ ప్రకారం యాజ్ పర్ ద నోటిఫికేషన్ సిలబస్ ప్రకారము వీటిని రూపొందించడం అయితే జరిగిందండి. తెలుగు ప్లస్ ఇంగ్లీష్, ఓకేనా, పేపర్ 2కి సంబంధించి. సో అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్, చాలా చాలా పర్ఫెక్ట్గా వీటిని అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. సో నేను కూడా తయారు చేశాను, నేను ప్లస్ ఇంకా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. సో వీటిని తయారు చేసిన వారు, సో వారి పేర్లు కూడా నేనైతే మెన్షన్ చేస్తాను, సో క్లియర్గా, ఓకే, నో ప్రాబ్లం. సో మరి వీటిని అయితే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సో జస్ట్ 150 రూపీస్ మాత్రమే అండి ఇది, ఓకేనా. 150 రూపీస్కి అసలు ఏమీ కూడా రాదు. సో ఫ్రెండ్స్తో కలిసి ఒక టీ తాగడానికి వెళ్ళినా కూడా 150 రూపీస్ అవుతాయండి, ఓకేనా. కానీ ఈ మెటీరియల్ మాత్రం మీకు అంతకంటే ఎక్కువగా ఉపయోగపడుతుందని కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలను, ఓకే. తీసుకోవాలి అనుకున్న వారు మాత్రము ముందుగా డ్రైవ్ లింక్ అయితే ఇస్తానండి, నేను డ్రైవ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒక 2 మోడల్ పేపర్, ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ అయితే శాంపిల్ పేపర్స్ మీకు మోడల్ పేపర్స్ అయితే అందజేస్తాను. ముందుగా వాటిని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు, కంపల్సరిగా మీకు నచ్చుతుంది, ఓకే. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనే వివరాలు అయితే మనము చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే మన ఆర్కే పబ్లికేషన్ తరపున అందరికీ కూడా బెస్ట్ విషెస్ అనేవి తెలియజేస్తూ, మరి తెలుగు ఇంగ్లీష్ వాటిని తెలుగు అనేవి ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి, అంతేకాకుండా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఇంగ్లీష్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. ఆల్మోస్ట్ మనకి ప్రభుత్వ టెక్స్ట్ బుక్స్, అకాడమీ బుక్స్ నుంచే కంపల్సరిగా వస్తాయండి మనకి, ఓకేనా. ఎక్కడి నుంచో వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరు కూడా. మనకు కంపల్సరిగా ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి కానీ కంపల్సరిగా ప్రభుత్వ బుక్స్ నుంచే మనకు ఈ సిలబస్ అంతా ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని అయితే రూపొందించడం జరిగిందండి ఇక్కడ. సో నేను కూడా తయారు చేయడం అయితే జరిగిందండి. సో ఆర్కే సార్గా నేను కూడా తయారు చేశాను. అంతేకాకుండా పావని వాసంశెట్టి గారు గౌట్ ఎంప్లాయీ అండి, ఓకే, ప్రభుత్వ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. అండ్ షీ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అండి, తెలుగు ఎక్స్పర్ట్గా అయితే ప్రజెంట్ ఉన్నారు. సో వారు కూడా రూపొందించడం అయితే జరిగింది. అండ్ ఎస్కే జిలానిసా, హీఈస్ ఆల్సో ఏ గౌట్ ఎంప్లాయీ అండ్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అండి. చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఇద్దరు కూడా వర్క్ చేయడం అయితే జరిగింది. సో మంచి అనుభవజ్ఞుల చేత అయితే మీకు అందించడం జరుగుతుందండి ఈ మెటీరియల్, అందరూ కూడా గమనించాలి. మరి ఈ మెటీరియల్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే సింపుల్ అండి. ఇది మీకు పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది. కేవలము 150 రూపీస్ మాత్రమే. మన నంబర్ తెలుసు కదా, 9030362853. మళ్ళొకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 9030362853 అనేటువంటి నంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఏదైనా కూడా, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా కూడా పేమెంట్ మోడ్ ద్వారా పే చేసి ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో ఇదే నంబర్కి మీరు వాట్సాప్లో పంపించాల్సి ఉంటుంది, ఓకేనా. విత్ ఇన్ 1 or 2 అవర్స్లోనే మీకైతే పీడిఎఫ్ లింక్ సెండ్ చేయడం జరుగుతుంది, ఓకే. 1 or 2 అవర్స్లో పీడిఎఫ్ లింక్ కంప్లీట్గా మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు చదువుకుంటే మొబైల్లోనే చదువుకోవచ్చు, లేదా మీరు వీటిని ప్రింట్అవుట్ కూడా తీసుకునేటువంటి వెసులుబాటు అయితే మీకు కల్పించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు తీసుకోవచ్చు. సో ఏ విధంగా ఉంటుందంటే మా హ్యాండ్ రైటింగ్తోనైతే అందరికీ అర్థమయ్యే విధంగా అచ్చమైన తెలుగులో మంచి హ్యాండ్ రైటింగ్తో మీకైతే అందచేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో అందరూ అంటే చాలామంది అడిగారు, మన కరెంట్ అఫైర్స్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఆ కరెంట్ అఫైర్స్లో అసలు పేజెస్ ఎక్కువగా ఉంటున్నాయి, పేజెస్ డిక్రీజ్ చేసి మాకు కొంచెం ప్రింట్కి అనుకూలంగా ఇవ్వండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే మరి మీకైతే ఈ విధంగా అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం కంపల్సరీగా, ఇంట్రెస్ట్ కాదు ఫ్రెండ్స్, 150తో వచ్చేది ఏం లేదు మనకి, కానీ పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే మీకు వస్తుంది. ఈ మెటీరియల్ కనుక మీ దగ్గర ఉంటే ఒక మంచి అవగాహన అయితే మీకు కలుగుతుంది ఫ్రెండ్స్, ఓకే. అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. వెంటనే ఫస్ట్ శాంపిల్ పేపర్స్ అయితే ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్, 2 కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చుతుంది, కంపల్సరీగా నచ్చుతుంది. ఎందుకంటే మేమంతా కూడా చాలా శ్రమోడ్చి అయితే వీటిని రూపొందించడం జరిగిందండి. సో మనకు ఎస్సీఆర్టీ బుక్స్ అండి, అకాడమీ బుక్స్ అంటాం మనము.
ఆ బుక్స్ నుంచే మనకు సిలబస్ అంతా కూడా ఫ్రేమ్ అవుతుంది. ఎగ్జామ్లో కూడా వాటి నుండి అడుగుతారు కాబట్టి వాటిని బేస్ చేసుకొని మీకైతే అందచేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి సో చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. సో తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఏ విధంగా తీసుకోవాలని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ కూడా తీసుకోండి. ఓకేనా? వన్స్ అగైన్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పర్వదినం నుంచి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఆర్కే పబ్లికేషన్ తరపున, అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్ తరపున. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.